హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే ఎప్పుడు ఎవరు ఎలా పోతారో తెలియదు. వాళ్ళ ఉండోళ్ళు రేపు చనిపోతున్నారు. కానీ దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు. మన నుంచి ఎప్పుడు ఏం తీసుకెళ్లాలో అదే తీసుకెళ్తాడు. ఎక్కువ మగవాళ్ళే చనిపోతున్నారండి. ఎందుకంటే ఆడవాళ్ళు చనిపోతే మగవాళ్ళు బతకలేరు కదండి. అందుకని ఆడవాళ్ళు ఉండి మగవాళ్ళే చనిపోతున్నారు. ఆ దేవుడికి కూడా తెలుసండి, ఆడవాళ్ళు ఎలానైనా పిల్లల్ని బతికిస్తారు, అత్తామామలు చూస్తారు, వాళ్ళు బతుకుతారు అని. మగవాళ్ళు ఇవన్నీ చేయలేరు కదండి. అందుకే మగవాళ్ళనే తీసుకెళ్తున్నాడు దేవుడు. కానీ భర్త లేని వాళ్ళకి గౌరవం అంటూ ఉండదా అండి? ఉండాలి గౌరవం. ఎందుకు ఉండకూడదు? ఇవాళ ఆడ మగ ఇద్దరు సమానమే, ఎవరు తక్కువ కాదు. ప్రభుత్వం ఎన్నో అవకాశాలు ఇచ్చింది, ఎలా అయినా బతకొచ్చు. ఇప్పుడు చాలా అవకాశాలు ఇచ్చింది. జాబులు ఇచ్చింది, చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకు లోన్లని, ఎలా బతికే వాళ్ళకి అలా. కానీ భర్త లేని వాళ్ళకు కూడా గౌరవం అంటూ ఉండాలి. నా భర్త లేడని అందరూ చెప్పుకుంటా మనం సీపోకూడదండో. భర్త లేనిది, ఆ భర్త లేని ఆ భార్యకి తెలుసు. ఆ మనిషి చనిపోయిందాక ఆ బాధ అనేది ఉంటుంది. కానీ ఒక గౌరవంగా బతకాలి, ఒక డిగ్నిఫైగా బతకాలి. మన తెలివితేటలతో ఏదో ఒకటి జాబులు చేసైనా ఏది చేసైనా మన పిల్లల్ని మనం ప్రయోజకులు తెచ్చుకోవాలి. ఒకళ్ళ కింద చేయి ఆపకూడదండో. సీప్ అయిపోతా. తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఒకటి ఉంటుంది కదండి మనకి 18 సంవత్సరాల దాకా. ఆ తర్వాత భర్త మనతో ఉండన్నాళ్ళు నేర్పిన సంస్కారం ఒకటి ఉంటుంది కదండి, అదే పాటించాలండి. ఎందుకంటే భర్త ఉండాలి, లేకపోయినా అదే డిగ్నిఫైగా ఉండాలి. మనకు భర్త లేడని సమాజానికి తెలవాల్సినంత గౌరవం ఏం లేదు. భర్త లేకపోయినా ఒకేలా ఉండాలి. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉండాలి. అప్పుడే ఆ మనిషికి విలువ వేయాలి. వాస్తవం. భర్త లేని వాళ్ళ మీద ఏయో నిందలు వచ్చి పడతాయి. గాలి మాటలు నెవర్. అవన్నీ బొత్తగానే ఉంటాయి. గాలి మాటలు గాలిగానే పోతాయి అనుకొని మన అంతరాత్మ తెలుసు కదా అదేంటో. ఒకళ్ళు అనుకుంటున్నారని మన ఇంట్లో మూల ముడుచుకోకూడదండోయ్. మనకు తగ్గ పని మనం చేసుకోవాలి, మన పిల్లల ప్రయోజకులు చేసుకోవాలి. అప్పుడే ఆ మనిషికి గౌరవం. వెనకటి కాలంలో భర్త లేని వాళ్ళని చూస్తే మంచంలో ఉన్న ముసలోడు కూడా బుసలు కొడతారనేవాళ్ళండి. అది ఆ కాలంలో. ఈ కాలంలో ఆడదంటే ఆది పరాశక్తి అన్నట్టు ఉండాలండి. అమ్మో తన అన్నట్టు ఉండాలి. ఆమెకేంటి, ఆమె చాలా గౌరవంగా ఉంది. పని బాటలేని ఎదవలు ఉంటారు చూడండి, వాళ్ళు ఎన్నో వాక్కుంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనం భర్త లేనప్పుడు, భర్త ఉన్నప్పుడు ఎలా ఉన్నామో భర్త లేనప్పుడు కూడా అలానే ఉండాలి. మన గమ్యానికి మనం చేరుకోవాలి. మన పిల్లల్ని మనం ప్రయోజకులు చేసుకోవాలి. దిగులు పడతా మూల కూర్చోకూడదు. వాళ్ళ ప్రభుత్వం అన్నీ అందిస్తుంది. బాయ్.